హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 24 గంటల్లో గేమ్ చేంజర్ రికార్డ్ వ్యూస్, రికార్డ్ లైక్స్ క్రియేట్ చేసింది. ఇంత నెగిటివిటీతో, ఇంత మిక్స్డ్ ఒపీనియన్స్తో ఈరోజు ట్రైలర్కి 24 గంటల్లో 36 మిలియన్ వ్యూస్, 5,41,000 లైక్స్ వచ్చిందంటే దానికి కేవలం వన్ అండ్ ఓన్లీ రీజన్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్తో అందరిని ఆకట్టేసుకున్నాడు. అసలు ఒక ఐఏఎస్ లుక్ కావచ్చు, అప్పన్న లుక్ కావచ్చు, స్టూడెంట్ లుక్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్కి న్యాయం చేశాడు. అసలు లుక్స్ పరంగా కూడా న్యాయం చేశాడు. స్టూడెంట్ రోల్లో ఉన్నప్పుడు స్టూడెంట్ తాలూకు లుక్, ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడో ఒక లైట్ బియర్డ్ లాంగ్ హెయిర్తో అలా కనిపించాడు. అలాగే కట్ చేస్తే ఐఏఎస్ లుక్, ఒక డిగ్నిటీగా, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, ఒక కలెక్టర్ ఎలా ఉంటాడో, ఎంత డిగ్నిటీగా ఉంటాడు, ఎంత క్లాస్గా ఉంటాడో, ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటాడు, బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరు కానీ ఎలా ఉంటుంది అనేది ఆ లుక్లో, బాడీ లాంగ్వేజ్లో, డైలాగ్ డెలివరీలో కూడా అదరగొట్టేశాడు. ఇంకా మాట్లాడితే అసలు అప్పన్న క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్. ఆఫ్టర్ చిట్టిబాబు మళ్ళీ అప్పన్న లాంటి రోల్ చేయడం, ఆ క్యారెక్టర్ కూడా ఆ చిన్న మీసాలు, క్లీన్ షేవ్, అలాగే ఆ హెయిర్ స్టైల్ కూడా, అంటే అప్పటి కాలం ప్రజల యొక్క పీపుల్స్ యొక్క హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో రింగులుగా అట్లా తన హెయిర్ మీద, ముస్టాచ్ మీద, గడ్డ మీద ప్రయోగం చేశారు లుక్స్ పరంగా. అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. అక్కడ సక్సెస్ అయ్యారు. సో రామ్ చరణ్ లుక్స్తో ట్రైలర్ మొత్తం ఆకట్టుకున్నాడు. ఆశాంతం కూడా, శంకర్ గారు కూడా ఆ ట్రైలర్ కట్లో 90% రామ్ చరణ్ తాలూకు స్వాగు, స్టైలు, ఆయన క్యారెక్టర్ ఆర్కు ఇవే చూపించడం జరిగింది. సో లాస్ట్లో ఇంక చెప్పాల్సింది ఏముంది, ఇంక హెలికాప్టర్తో దిగి ఆ కటానా పట్టుకొని పెట్టినటువంటి షాట్ అందరికి గూస్ బంప్స్ కలిగించింది. రాజమౌళి గారి సైతం ఆ షాట్ వచ్చినప్పుడు థియేటర్లో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలనని చెప్పేసి అన్నారు. అంటే ఆ షాట్ యొక్క ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ట్రైలర్కి 36 మిలియన్ వ్యూస్ అండ్ 5,41,000 లైక్స్ వచ్చిందంటే రీజన్ రామ్ చరణ్. ఎందుకంటే శంకర్ గారు అంతకుముందు సినిమాలు సినిమా కావచ్చు, రోబో 2.0 కావచ్చు, ప్రీవియస్ మూవీ ఇండియన్ 2 కావచ్చు, ఈ 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర, అంటే సినిమా రోబో 2.0 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది, కానీ టాక్ పరంగా ఫెయిల్ అయింది. ఇండియన్ 2 టాక్ పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా రెండు చోట్ల కూడా ఫెయిల్ అవ్వడంతో అసలు ఒపీనియనే లేదు శంకర్ గారి మీద. కాకపోతే శంకర్ గారు ఆయన లెజెండరీ డైరెక్టర్. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది రిజల్ట్ గురించి. ఇండియన్ 2 రిజల్ట్ వల్ల గేమ్ చేంజర్కి, ఆ గేమ్ చేంజర్ మీద ఉన్నటువంటి కంటెంట్ మీద ఎఫెక్ట్ చాలా అంటే చాలా పడింది. ఎంత వేరియేషన్తో కూడుకున్నటువంటి సాంగ్స్ ఇచ్చినా సరే ఎక్కడో కొంతమంది చాలా వరకు ఈ పాటలు ఏంటి ఇలా ఉన్నాయి, ఇది కూడా సరిగ్గా, అంటే ఏఆర్ రెహమాన్ లేడు, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేదు, సాంగ్ సరిగ్గా ఇవ్వలేదు అనేటువంటి కామెంట్స్ చాలా వినిపించాయి. ఎందుకంటే తమన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు గేమ్ చేంజర్కి. తన ప్రాణం పెట్టేశాడు. కంటెంట్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్క సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే ఇండియన్ 2 ఎఫెక్ట్ భయంకరంగా ఉండడంతో ఆడియన్స్ మైండ్లో ఈ గేమ్ చేంజర్ సాంగ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నా, ఒక సాంగ్కి ఇంకో సాంగ్కి ఎంత వేరియేషన్ చూపించిన తమను ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇండియన్ 2 దారుణమైనటువంటి ఎఫెక్టే, అది ప్రజల మైండ్లో ఉండడమే. సో ఈరోజు ట్రైలర్కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా దానికి రీజన్ రామ్ చరణ్ తాలూకు స్క్రీన్ ప్రెజెన్సే ట్రైలర్ మొత్తం ఆకట్టుకోవడం. అది రామ్ చరణ్ చూడడం కోసమే యూట్యూబ్లో ఆ ట్రైలర్ని రిపీటెడ్గా చూస్తారంటే ఇంకా వన్ మ్యాన్ షో రేపు పొంగల్కి మొత్తం పర్ఫార్మెన్స్తో ప్యాకట్ ఆడేస్తాడు రామ్ చరణ్. ఒక డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్ డైమెన్షన్స్ చూస్తారు రామ్ చరణ్ గారివి. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, ఎన్నిసార్లు చూసారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.